నేను అప్లోడ్ చేసిన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా న్యూ అప్డేట్స్ మీరు పొందవచ్చు. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్వెల్ ఎండ్ గేమ్ స్పెషల్ లుక్ ను రిలీజ్ చేసి మార్వెల్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపడేలా చేసింది. ఈ స్పెషల్ లుక్ లో చాలా వరకు ఇంట్రెస్టింగ్ సీన్స్ కనిపించాయి. వాటిని నేను ఈ రోజు బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మనకు ఇబ్బంది కలిగించే స్పాయిలర్స్ ను అలర్ట్ చేస్తూ లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ స్పెషల్ లుక్ లో అవెంజర్ హెడ్ క్వార్టర్స్ ను చూపిస్తూ దానిలో బ్రూస్, రోడీ, థార్, కెప్టెన్ మార్వెల్ వాళ్ళు కనిపిస్తున్నారు. బ్రూస్ రోడీతో ఇలా అంటున్నాడు, మనం చాలా కోల్పోయాము, మనం దీనిని ఎలాగైనా ఆపాలి, మనం ఇది చెయ్యగలము, ఇక ఆగేదే లేదు అని అంటున్నాడు. అప్పుడు రోడీ బ్రూస్ తో ఇప్పుడు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, లేదంటే థానోస్ స్నాప్ కి మళ్ళీ మన ఫ్రెండ్స్ లాగే అందరూ బలి అవ్వాల్సిందే అంటున్నాడు. బ్రూస్ వార్ మిషన్ల మధ్య జరిగే డిస్కషన్ ను థార్ వినుకుంటూ వాళ్ళ వైపే చూస్తున్నాడు. ఈ సీన్ లో బ్రూస్ ని చూస్తుంటే అవెంజర్స్ లో అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నట్లు బ్రూస్ అనే మాటల్లో ఇంకా అతని ఫేస్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక బ్రూస్ బ్యాక్గ్రౌండ్ ని గమనిస్తే మొదట్లో మనం క్యాన్వర్స్ వెపన్ అని అనుకున్నాము, కానీ అది హాకా యొక్క విల్లు అని క్లియర్ గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో నటాషా ఒక వరండాలో కూర్చొని బాధపడుతున్నట్లు చూపిస్తున్నారు. ఈ ప్లేస్ జపాన్ అయి ఉండవచ్చు. నటాషా హాకాయ్తో ఇలా అంటుంది, మనం మన వాళ్ళని కోల్పోవడమే కాదు ఇంకా చాలా మందిని కోల్పోయాం, ఇక ఏమాత్రం ఆగే ప్రసక్తే లేదు, ఈ ప్లాన్ వలన అయినా కోల్పోయిన వారిని మళ్ళీ తిరిగి బ్రతికించవచ్చు అని నటాషా హాకాయ్తో అంటుంది. ఈ షాట్ లో కెప్టెన్ అమెరికా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే కెప్టెన్ అమెరికా ఏదో మిషన్ పై వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇక నెక్స్ట్ షాట్ లో బెనెడర్ షిప్ ఎర్త్ మీద కనిపిస్తుంది. అంటే టోనీ ఇంకా నెబులాలు ఎర్త్ మీదకు అవెంజర్ హెడ్ క్వార్టర్స్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఈ షాట్ లోనే పెప్పర్ పోట్ టోనీని హక్ చేసుకుంటుంది. అంటే థానోస్ స్నాప్ కి టోనీ కూడా చనిపోయాడేమో అని ఇన్ని రోజులు బాధపడుతుంది పెప్పర్ పోట్. కానీ టోనీ సేఫ్ గా ఎర్త్ మీదకు రావడంతో టోనీ బ్రతికే ఉన్నాడు అని సంతోషంతో హక్ చేసుకుంటుంది పెప్పర్ పాట్. ఇదే సీన్ లో టోనీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఇలా అంటున్నాడు, మనం ఎంత కోల్పోయింది అన్నది కాదు, మనం ఎంత మందిని కోల్పోయాం అన్నదే విషయం అని అంటూ చాలా బాధపడుతున్నాడు. ఇదే సీన్ లో రాకెట్, నెబులా కూడా కనిపిస్తున్నారు. కన్ఫర్మేషన్ ప్రకారం టోనీని కాపాడడానికి పెప్పర్ వెళ్ళదు, రాకెటే టోనీ ఇంకా నెబులాని భూమి మీదకి రావడానికి సహాయం చేసినట్లు ఈ షాట్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు గార్డియన్స్ లో ఇద్దరే మిగిలారు అని చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఇక నెక్స్ట్ సీన్ లో న్యూయార్క్ లో టోనీ తన కొత్త ఆర్మర్ మార్క్ 85 ను ధరించి బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్తున్నాడు. 2012 అవెంజర్ మూవీలో న్యూయార్క్ బ్యాటిల్ ఫీల్డ్ ను మళ్ళీ ఎండ్ గేమ్ లో రిపీట్ చేస్తున్నట్లు ఈ సీన్ ను చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ లో హాకాయ్ కనిపిస్తాడు. హాకాయ్ లెఫ్ట్ హ్యాండ్ కి మొత్తం టాటూస్ తో నిండి ఉంటుంది. అంటే ఈ టాటూస్ హాకాయ్ రోనిన్ గా మారినప్పుడు వేయించుకున్నట్లు ఉంది. హాకాయ్ ఏదో మిషన్ ని చేయడానికి ఒప్పుకున్నట్లు ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. బహుశా ఆ మిషన్ ఇదే అయి ఉండొచ్చు. అది ఏంటంటే థానోస్ షిప్ లో దొంగతనంగా చొరబడి ఆ మిషన్ మెయిన్ ఇంజన్ ను ధ్వంసం చేసి బయటపడతాడు అనుకుంటా. ఇదే సీన్ లో నటాషా ఎందుకు నవ్వుతుందో అర్థం అవ్వలేదు. బహుశా కెప్టెన్ అమెరికా ఏదో జోక్ వేసి ఉండవచ్చు. ఇక నెక్స్ట్ సీన్ లో థార్ కెప్టెన్ మార్వెల్ వెనుక నుండి తన స్టోన్ బ్రేకర్ ను పిలుస్తాడు. నేను ఆల్రెడీ ఈ సీన్ గురించి ట్రైలర్ టు బ్రేక్ డౌన్ వీడియోలో వివరించాను. దానిని మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి మీరు చూడండి. ఈ సీన్ స్పెషల్ లుక్ లో ఫస్ట్ సీన్ కి కనెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో టోనీ కెప్టెన్ తో మనం అవెంజర్స్ ఇది చేయగలము అని అంటున్నాడు. అంటే టోనీ తన దగ్గర ఉన్న ప్లాన్ ని వివరిస్తున్నాడు. దానిని మనం చేయగలము అని కెప్టెన్ కి నమ్మకం కలిగిస్తున్నాడు. అప్పుడు టోనీ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ అని కెప్టెన్ ని అడిగితే దానికి సరే అని చేతులు కలుపుతూ ఒప్పుకుంటున్నాడు. ఈ షాట్ లో హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అవెంజర్స్ అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతున్నారు. బ్రూస్ ఏదో థానోస్ ని ఓడించడానికి ఒక వెపన్ ని తయారు చేసి అవెంజర్స్ కి చూపిస్తున్నాడు అని అనుకుంటా, లేదా బ్రూస్ ప్రొఫెసర్ హల్క్ గా మారి వారి ముందుకు వచ్చాడు అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ షాట్ లో కెప్టెన్ మార్వెల్, కెప్టెన్ అమెరికా, థోర్, రాకెట్, వార్ మిషన్, బ్లాక్ విడోలు కలిసి
థానోస్ ఉన్న టైటన్ 2 గ్రహానికి వెళుతున్నారు. ఈ సీన్ మూవీ స్టార్టింగ్ 1 అవర్ లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్పెషల్ లుక్ లో ఉన్న సీన్స్ ను చూస్తుంటే నేను చెప్పిన ఫ్యాన్ థియరీ స్టోరీ లైన్ కి లింక్ అయినట్లు అనిపిస్తుంది. మీరు ఆ ఫ్యాన్ థియరీ వీడియోని చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి చూడవచ్చు. ఇక నెక్స్ట్ షాట్ లో టోనీ పీటర్ కి స్టార్క్ ఇండస్ట్రీ నుండి స్కాలర్షిప్ ని ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోని చూస్తూ నీ ఓటమి వలన నీ వాళ్ళను కోల్పోయావు అని థానోస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో అంటూ ఈ సీన్ ని చూపిస్తున్నారు. ఇక నెక్స్ట్ షాట్ లో థానోస్ తన షిప్ లో ఆర్మీని తీసుకొని ఏదో ప్లానెట్ ని నాశనం చేయడానికి వెళుతున్నాడు. బహుశా అది ఎర్త్ అయి ఉండవచ్చు. ఒక్కసారి ఈ పిక్ ని వీడియో పాస్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అది ఏ ప్లానెట్ అనేది. దూరంలో నెబులా ఇంకా వార్ మిషన్లు బెరిడా షిప్ నుంచి థానోస్ షిప్ ని గమనిస్తున్నారు. నెక్స్ట్ సీన్ లో థార్ ని రాకెట్ ఏదో ప్రశ్న అడిగాడు. అప్పుడు రాకెట్ కి సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నాడు థార్. థార్ నుండి ఏం జవాబు వస్తుందో అని రాకెట్ ఆశగా తన వైపు చూస్తున్నాడు. ఇక ఈ స్పెషల్ లుక్ లో ఇదే హైలైట్ సీన్ అని చెప్పవచ్చు. ఈ సీన్ లో పాస్ట్ లో ఉన్న థానోస్ తన షిప్ నుండి ఎర్త్ మీదకు అంటే అవెంజర్ ఉన్న చోటుకు వచ్చాడు. థానోస్ చుట్టుపక్కల చూసినట్లయితే బిల్డింగ్స్ అన్ని ధ్వంసం అయినట్లు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎర్తే. ఈ ప్లేస్ న్యూయార్క్ అయినా అవెంజర్ హెడ్ క్వార్టర్స్ అయినా అయి ఉండవచ్చు. ఈ సీన్ లో ఐరన్ మ్యాన్, థార్, కెప్టెన్ అమెరికాలు కనిపిస్తున్నారు. థానోస్ కి తనకు కావలసినది దక్కనివ్వకుండా మన అవెంజర్స్ అడ్డుపడుతున్నారు. ఐరన్ మ్యాన్ తన న్యూ ఆర్మర్ మార్క్ 85 ఉండడం వలన ఇప్పుడు థానోస్ ని ఎదుర్కోగలడు. స్టోన్ బ్రేక్ ఉండడం వలన థార్ ని థానోస్ ఎదిరించలేడు. ఇక కెప్టెన్ అమెరికాను థానోస్ ఓడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే చోటున కెప్టెన్ అమెరికా చనిపోతాడు అనుకుంటా. ఇంకా థానోస్ ఇన్ఫినిటీ వెపన్ కూడా చూపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ట్రైలర్ లో సీన్స్ చాలా వరకు మూవీలో కనిపించవు అని రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు. వీరు ఫేక్ ట్రైలర్ ని సృష్టించడంలో ఎక్స్పర్ట్ కదా. ఇక ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ లో హల్క్ ని చూపించలేదు అంటే హల్క్ ది చాలా ఇంపార్టెంట్ రోల్ అయి ఉండవచ్చు. వెల్ గాయ్స్, ఈ స్పెషల్ లుక్ లో ఉన్న అన్ని సీన్స్ ను వివరించాను అనుకుంటున్నాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయి ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్.